నువ్వు ఎంతో మందికి ఆదర్శం. నేనేం చేశాను బేబీ? బిజినెస్ పని మీద వెళ్ళాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేయించావు? రమ్మన్నంత తేలిక కాదు నేను రావడం. అంటే తప్పు నాదే అంటారా? అవసరం లేదు డాడీ, క్యాబ్లో వెళ్ళమని చెప్పావుగా. ఓకే చిట్టిదా. ఏదో ఒక రోజు అని నన్ను చూసి సగంలోనే ఎందుకు ఆపేశా? నిన్నే డాడీ అడిగేది. నాకు చెప్పాల్సిన నిజం ఏంటి? అలాంటిదేం లేదమ్మా. ఉంది. చెప్తానమ్మా. అదే జరిగితే నేను తట్టుకోలేను, డాడీని క్షమించలేను. చెప్తేనే బాగుంటుంది. మమ్మీ నా దగ్గర ఏ విషయం దాచింది? నాలనుకుంటే మీరే చెప్పండి. ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పండి. నాకు తెలిసిన ఓ మంచి కుటుంబం ఉందమ్మా. ఆ విషయమే మీ మమ్మీకి చెప్పాను. ఇప్పుడు అమ్మాయితో చెప్పకపోయినా వాళ్ళకి నేను మాట ఇచ్చాను కాబట్టి అనవసరంగా డాడీని అనుమానించాను. మాట్లాడవేంట్రా? సారీ. క్యాంప్కి వెళ్తున్నాను కదా, 2-3 డేస్లో వచ్చేస్తాను రా. ఓకే డాడీ. ఓకే వస్తాను. కావేరి, నిజం చెప్తే స్వప్న బాధపడుతుందని ఇలా ఎన్నాళ్ళు చెప్పకుండా దాస్తాం? నువ్వు వెళ్ళి చదువుకో. సారీ మమ్మీ. దేనికిరా? తెలిస్తే నువ్వెంత బాధపడతావో స్వప్న. ఫాదర్స్ డే ఫంక్షన్కి నేను కూడా వచ్చాను దీపా. మాట్లాడుతుంటే నా మీద భయంతో నువ్వు నిజం ఎక్కడ చెప్పేశావో అనుకున్నా. దాన్ని నువ్వు ఎలా తయారు చేశావో అని. పోనీ ఆ కార్తీక్ గడి పేరు చెప్పు, ఆనందపడుతుందేమో. నీ మనసులో ఉన్న కోరిక మాత్రం అదేనే. నీలా దిగజారిపోయి నీలా ఎక్కడ పడితే అక్కడ గొడవలకి దిగనివ్వకు. ఏదో ఒక రోజు ఇవన్నీ ఎక్కడ నా కూతురి కంట పడతాయో అని చాలా. దానికోసం చేతులు జోడించి నరసింహ, నువ్వు మంచి మొగుడివి కాలేకపోయావు. నువ్వు వంటలకు అయిపోయావు గానీ స్కూల్లో టీచర్ అవ్వాల్సిందే. కొడతావా? కొట్టు. తంతావా? తన్ను. ఇదిగో నేను గాల్లో దుమ్ములాంటోండే. నీ పనులు నీకున్నాయి, నా పనులు నాకున్నాయి. ఇదిగో డబ్బులు వచ్చే కిరాయిలు మానేసుకుని వదిలేసినట్టే ఉండు. మా జోలికి రా. ఒకవేళ నాకే పుట్టుంటే నా బిడ్డ నాకిచ్చే. పనంతవరకు నేను ఇలా నీ వెంట పడుతూనే ఉంటా. తెలుసుకో. ఇదిగో అడిగి. నీకు నేనేం అన్యాయం చేశానని ఇంతలా చంపుకు తింటున్నావు? కత్తిపీట మెడ మీద పెట్టావు కదా, అలా చెప్పు. డోర్ మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. లేదా వెళ్ళిపోనా, తీసుకుపోనా? ఇస్తావా ఇవ్వవా? అలా నీకు పెద్దగా టైం ఇవ్వండి దీపా. ఎందుకో తెలుసా? నువ్వేం చెప్పు, ఎప్పుడు ఎలా కలుస్తావో నాకు కూడా తెలియదు కానీ తొందరగా అవతల నా గిరాకీ టైం అవుతుంది. నిన్ను కూడా దింపేద్దామని. ఏ నా కారులో కూడా ఏసీ ఉంది పా. నీ మొహం మీద తూ అని కూడా ఉయ్యను. ఎందుకంటే అంత రేంజ్ ఉన్న ఈ దీప గారు నువ్వేం చెప్పకుండానే నేను ఈ మనసుని ఎలా అర్థం చేసుకున్నాను?
సర్లే నేను వెళ్తానైతే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో ఏ విషయం ఏంటి, చిన్నప్పుడు నేను పడుకోకపోతే బూచోడు చెత్తుకుపోతాడని మా అమ్మ చెప్తూ ఉండేది. తర్వాత అర్థమైంది హ, నేనే ఆ బూచోడని. కానీ ఈసారి నిద్రపోయిన బూచో. పాప జాగ్రత్త. అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటన్నా నువ్వు కూడా? ఇన్నాళ్ళు ఆగింది. ఇప్పుడు నువ్వే మమ్మల్ని అర్థం చేసుకో. ఏం చేస్తాం? నీ మీదొచ్చిన నిందలు ఎక్కడ నిజమవుతాయేమోనని కార్తీక్, మీ నాన్న ఉద్దేశం ఏంటంటే? అవసరం లేదమ్మా, మేము ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. చెప్తాను, కానీ ఇక్కడ ఖర్చు చేయాలనుకుంటున్నాను. ఈరోజే చెప్తావా ఏంటి? ఎస్, మాట్లాడుకుందాం. ఓకేనా? డబుల్ ఓకే మై డియర్ సన్. బాయ్. ఎలాగో వాణ్ణి చెప్పడానికి ఒప్పించారు కాబట్టి ఈ ముహూర్తాల్లోనే పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పించేయండి. నా రక్తమే అయితే నా బిడ్డ నాకిచ్చే. అమ్మతో ఎన్నో కబుర్లు చెప్పేది కదా, ఈ రోజేంటి చెప్పడం లేదు? బుర్రలో ఎన్ని తెలివితేటలున్నాయో ఈ రోజు చూశాను కదా. ఏం కాదు, నేను ఇంకా చిన్నపిల్లనే, అందుకే అమ్మా రేపు నేను స్కూల్కి ఏంటి? అడిగేది నిన్నే అమ్మా. వారం రోజులు నరసింహ గురించి కార్తీక్ బాబుకి చెప్పొద్దు.